నమస్తే అండి, నా పేరు రవితేజ రుద్రరాజు. నేను కన్సల్టెంట్ స్పోర్ట్స్ మెడిసిన్, నీ రోబోటిక్ సర్జరీ చేస్తూ ఉంటాను అపోలోలో. సో ఇవాళ మనకి అడిగిన క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది ఆర్థరైటిస్ ఎందుకు వస్తూ ఉంటుంది, ఎలాంటి ఏజ్ గ్రూప్స్లో ఉంటుంది, మెయిన్గా దీనికి సంబంధించిన సిమ్టమ్స్ ఏంటి అనేది. సో ఆర్థరైటిస్ మన పేరులోనే ఉంది, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అనమాట. సో బేసికలీ మనకి జాయింట్లో ఉండే ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే ప్రాబ్లం ఇదంతా కూడా. సో దీంట్లో చాలా రకాల ఆర్థరైటిస్ ఉంటాయండి. మెయిన్గా రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని వినే ఉంటారు, అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ అని వినే ఉంటారు. బట్ తరచుగా మనం చూసేది మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిసే. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్ది ఒక 50-55 ఏళ్ళ తర్వాత మోకాలు బాగా నొప్పిగా ఉంటే ఎందుకు ఏంటి అనేది మనం చూస్తే కనుక మోస్ట్లీ ఆర్థరైటిస్ అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం. సో మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏజ్ రిలేటెడ్ ఒకటైతే, రెండోది జెనెటిక్ పరంగా కూడా మనకి ఈ ప్రిడిస్పోజిషన్ అనేది ఉంది ఆర్థరైటిస్కి. బట్ అలానే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా చాలా తరచుగా చూస్తూ ఉంటాము. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అరగటం వల్ల కాదు, దానికి ఆటో ఇమ్యూన్ అనేది కారణం అనమాట. మన బాడీలో ఉండే ఏవైతే యాంటీబాడీస్ ఉంటాయో అవి మన జాయింట్ లైనింగ్ ఏదైతే సైనోవియం అంటామో దానికి అటాక్ చేసి దానివల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ అనమాట. దానివల్ల కూడా మోకాలు అరిగిపోతూ ఉంటుంది. సో అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. ఇందాక అన్నట్టు ఆర్థరైటిస్ అనేది కొంతవరకు జెనెటిక్ ఉంటుందండి. లైక్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక ఆస్టియో ఆర్థరైటిస్ కూడా రీసెంట్ రీసెర్చ్లో మనకి సౌత్ ఇండియన్ పాపులేషన్లో ఆర్థరైటిస్ ప్రిడిస్పోజిషన్ ఉంటుందని క్లియర్గా ధృవీకరించింది. అలానే రుమటాయిడ్ ఆర్థరైటిస్కి వచ్చేసరికి కూడా కొంతవరకు ఫ్యామిలీస్లో ఈ హిస్టరీ ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. అంటే ఫాదర్ మదర్కి ఉంటే కనుక సన్కి రావడం, డాటర్కి రావడం లాంటివి చూస్తూ ఉంటాం. సో డెఫినెట్గా ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ జెనెటిక్ ప్లస్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్కి వచ్చేసరికి జెనెటిక్స్ ఒక రోల్ ప్లే చేస్తే దానిపైన మనం ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో, ఒక ఏజ్ రిలేటెడ్ అరిగిపోవడం ఉంటుందో అది కూడా వస్తుంది అనమాట. సో ఇట్స్ మల్టీ ఫ్యాక్టోరియల్ అని చెప్పొచ్చు. చికెన్ గున్యా, ఈ డెంగ్యూ మెయిన్లీ ఇలాంటి డిసీజెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ వచ్చి తగ్గిన తర్వాత చాలా మంది జాయింట్ పెయిన్స్ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. సో అందులో అగైన్ ఏమవుతుందంటే మన సైనోవియం ఏదైతే మన జాయింట్ లైనింగ్ ఉందో దాని ఇన్ఫ్లమేషన్ అనమాట. ఆ ఇన్ఫ్లమేషన్ వల్లనే వాపులు రావడం, ఎర్రగా ఉండడం, స్వెల్లింగ్ రావడం లాంటివి ఉండి పెయిన్స్ ఉంటాయి. బట్ దాని మాత్రాన అది ఆర్థరైటిస్కి ప్రోగ్రెస్ అవుతుందని ఏం లేదండి. వచ్చిన తర్వాత కొన్ని నెలలు లేదంటే ఒక సంవత్సరం పాటు బాగా ఇబ్బంది పడవచ్చు కానీ బట్ స్లోగా అది సెటిల్ అయిపోయి తగ్గిపోతుంది. బట్ డెఫినెట్గా ఆర్థరైటిస్కి అయితే ప్రోగ్రెస్ అవ్వదు. సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది మన సైనోవియల్ మెంబ్రెయిన్ నుంచి సెక్రీట్ అయ్యే ఫ్లూయిడ్ అనమాట. మనకి జనరల్గా బయట వేరు మందులు కానీ లేకుంటే ఫుడ్స్ కానీ తింటే ఇది వస్తుంది అది ఇది అని చెప్తూ ఉంటారు. బట్ అది థియరిటికల్గా చెప్పుకోవడానికి వినడానికి బాగానే ఉంటుంది కానీ సైంటిఫిక్గా రీసెర్చ్ పరంగా అయితే ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ అనమాట. సో అలా వస్తుందని ఏమీ గ్యారంటీ లేదండి. కాకపోతే ఏంటంటే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఎప్పుడైతే ఏజ్ పెరిగే కొలది ఆటోమేటికల్గా అరుగుదల పెరిగి జాయింట్స్ అరుగుతాయో ఈ ఫ్లూయిడ్ అనేది తగ్గుతూ పోతుంది అనమాట. సో ఆటోమేటికల్గా ఒక్కసారి తగ్గిన తర్వాత మళ్ళీ రావడం అనేది ఇదివరకు ఉన్నంత వాల్యూమ్ అది ఉండకపోవచ్చు. దానివల్లనే మనకి సౌండ్స్ రావడం, కటకట అని, లేదంటే నడుస్తున్నప్పుడు ఇబ్బంది రావడం, మెట్లు ఎక్కుతుంటే ఇబ్బంది పడటం లాంటివి ఉంటూ ఉంటాయి. సో అలా అడిగినప్పుడే ఎర్లీ స్టేజెస్లో మనము ఈ మందులు వాడి నొప్పి తగ్గట్లేదు అనుకుంటే అప్పుడు సింథటిక్ సైనోవియల్ ఫ్లూయిడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. హైల్యూరోనిక్ యాసిడ్ అని చెప్తాం మనం. అది మన జాయింట్లోకి ఇస్తే కొంతవరకు అది లూబ్రికేషన్ కింద పనిచేసి నొప్పికి అది హెల్ప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. బట్ అవన్నీ ఎర్లీ టు మోడరేట్ స్టేజెస్ వరకే పనిచేస్తే కానీ లేట్ స్టేజెస్లో పనిచేయవు.